అందరికీ నమస్కారం అండి. ఒక గులకరాయి రెండు తలకాయి డ్రామాకి అందులో ఉన్న సందేహ సమాహారానికి స్వాగతం. చాలా సందేహాలు ఉండిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రాయి సంఘటన అనేది పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ, మా ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి అనేది మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది, మా మనసుల్ని పిండేసింది. దాని గురించి చర్చించుకోవాలనుకుంటున్నాము. అందుమూలంగా మా మనసులు పిండేసిన మూలంగా రాష్ట్ర ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారి 5 ఏళ్ల పాలన తర్వాత ఎన్నో బాధలు మీరందరూ పడిన తర్వాత ఆయన గారి పాలనలో మీకు వ్యతిరేకత రావడం అనేది సర్వసాధారణమే. ఉద్యోగాలు రాని యువతకు గాని, సమయానికి జీతాలు రాని ఉద్యోగులకు కానీ, పంట కొనక గిట్టుబాటు ధర ఇవ్వక నష్టపోయినటువంటి రైతులకు కానీ, మద్య నిషేధం చేస్తామని చెప్పేసి చేయకపోతే వచ్చి మహిళలకు వచ్చిన ఇబ్బంది కానీ, రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయి కొంతల వాళ్ళ రోడ్లలో యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలకు వచ్చినటువంటి బాధ వల్ల కానీ, ప్రాజెక్టులు పూర్తవక వాటరు కరెంటు విషయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్యులకు కానీ, ఒకటి కాదు రెండు కాదు ఇలా రకరకాలుగా కుల సమీకరణాలు, మత సమీకరణాలు, ఇట్లా ఎన్నో విషయాల మీద రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ కోపం ఉన్నమాట వాస్తవం. దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీ కోపాన్ని ఇలా రాళ్ల దాడి రూపంలో, చెప్పుల దాడి రూపంలో, ఇంకేమన్నా దాడులు లాంటివి చేస్తే ఇప్పుడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా సింపతిగా క్రియేట్ చేసుకుని చిన్న గాయానికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసినంత సూట్లు, హాస్పిటల్ సూట్లు వేసి గందరగోళం చేసి నిన్నటి నుంచి తిప్పుకుంటున్నారు కదా. ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేసుకుని వాళ్ళకున్న మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించి నార్మల్ గా ఓటు వేయకూడదు అనుకున్న వాడిని కూడా మళ్ళీ అయ్యో పాపం అనిపించేలాగా చేసి ఓటు వేయించుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి ఈ దాడులేవి మీరు చెయ్యకుండా ప్రభుత్వం మీద మీకున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతని, జగన్మోహన్ రెడ్డి మీద మీకున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతని రేపు ఈవీఎంల దగ్గర ప్రదర్శించి వైసీపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటెయ్యకుండా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడతారో మీ దగ్గర, గ్లాసు పార్టీ, కమలం పార్టీ, సైకిల్ పార్టీ, ఈ మూడిట్లో ఎవరికి నించోబెడితే ఎవరు ఉంటే మీ దగ్గర అభ్యర్థి వాళ్లకు ఓటేసి ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మీరు చాటుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన గులకరాయి తలకాయి, మాకు అసలే తలకాయి అనేది మా వైసీపీ పార్టీకి బాగా అచ్చొచ్చిన విషయము. ఇప్పుడు ఒక గులకరాయికి 2 తలకాయలు కానివ్వండి, లేదంటే 3 గంటలకు వండే తలకాయ కూర కానివ్వండి, లేదంటే బాత్రూంలో తలకాయ పోటు, గొడ్ల వేటు లాంటివి కానివ్వండి, ఇవన్నీ మా తలకాయ అనే కాన్సెప్ట్ మా వైసీపీ పార్టీ బాగా అచ్చొచ్చే అంశం. అందులో భాగంగానే ఇవాళ ఒకే గులకరాయి 2 తలకాయలు కొట్టింది. దీనికి సంబంధించి సందేహాలు నాకు చాలా ఉన్నాయి. ఫస్ట్ విషయం, ముఖ్యమంత్రి గారి బస్సుకి చుట్టుపక్కల కెమెరాలు ఉంటాయి. డ్రోన్ కెమెరాలు, మీడియా కెమెరాలు, వాళ్ళ పర్సనల్ పార్టీ కెమెరాలు కిలోమీటర్ల పరిధి కవర్ చేస్తని మనం చూస్తా ఉన్నాం. పెద్ద సిద్ధం సభలను పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి ఎడిటింగ్లు చేసి మరి గ్రీన్ మ్యాట్ల మీద పెద్ద పెద్ద సభల్లో లక్షలాది మంది జనం వచ్చారని చెప్పేసి క్రియేట్ చేస్తున్న విషయం మనం చూసాం. ఇప్పుడు రాయి వేసిన వ్యక్తి ఎంత తక్కువ అనుకున్నా అంత హైట్ లో బస్సు మీద ఉన్న వ్యక్తికి రాయి వేయాలి అంటే చాలా బలంగా చెయ్యి ఇట్లా పైకి లేసి ఇట్లా కొట్టాలి, చాలా స్పీడ్ గా కొట్టాలి. లేదేదో నేను మన సజ్జల గారు, సలహాదారుడు సజ్జల గారు కార్డ్ బిల్ పెట్టి కొట్టారంటున్నారు.